ఘాట్ ఎక్కినాక ఇగో చూడండి, ఈడ ములల గుట్టు ఉన్నది. ఇది ఆదిలాబాద్ మండలంలోనే వస్తుంది. ఇటు సైడ్ పోతే లోహారా ఉన్నది. ప్రస్తుతానికి ఇది ములల గుట్ట. ఇంకా ముందర పోదాం. ఇగో అది గ్రామం. ఇక్కడ కులాంస్ ఉంటారు ఎక్కువ. ఇక్కడేమో స్కూల్ ఉన్నది ఏదో రాస్తుండ్రు. అదేవిధంగా ఈ గ్రామం ఉన్నది. గ్రామంలో మొత్తం కులాంస్ మన హరివాళ్ళు ప్రజలు జాతి వాళ్ళు ఇక్కడ ఉంటారు. గుట్ట పైననే ఉన్నది. ఇది అందాల గుట్ట తర్వాత ములల గుట్ట ఉన్నది. మనం ఇటు సైడ్ వెళ్తున్నాం. ఇక్కడ లోహారా అనే గ్రామం ఉన్నది. మరి లోహారా గ్రామం ఇటు సైడు మరి గుట్టలు పైన ఉంటుందా ఇంకా పైన ఉంటుందా ఏమనేది మనం ముందర పోయితే తెలుస్తుందండి మనకు. చూడండి, ఈ లోహారా ఊరు కన్నా ముందు చేనుకు కావలిగా మనం ఆదివాసులు ఇట్లా గుడిసెళ్ళు ఏర్పాటు చేసుకొని చేనుకు కావలిగా ఉండడానికి వాళ్ళు ఇది ఉపయోగిస్తున్నారు. ఇది గుడిసె టైప్ ఉంటుంది. ఇక్కడ ఎక్కి ఇక్కడ వాళ్ళు ఉంటారు రైతులు. సంబంధించినటువంటి ఎటువంటి జంతువులు అవి ఇవి రాకుండా అది ఏర్పాటు చేసుకున్నారు. ఓకే, ఇది పంటలకు ఎటువంటి ఏమి రాకుండా అది జాలి మనలో చేసిండ్రు, జాలి పెట్టిండ్రు. ఎటువంటి వేరేది అడవి జంతువులు రాకుండా దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. జాలి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ కంది ఉన్నది, పత్తి ఉన్నది. ఈ జాలి ఏర్పాటు చేసుకున్న తర్వాత వాళ్ళు ఉండడానికి ఇక్కడ గుడిసె ఉన్నది. ఉయ్యాల కూడా కట్టారు చిన్నపిల్లలు ఆడియడానికి. అదేవిధంగా అక్కడ ఒక గుడిసె లెక్క ఏర్పాటు చేసుకోవడం జరిగింది. పత్తి, కంది అట్లాంటివి ఉన్నాయి. లాస్ట్కు పత్తి వచ్చేసింది. లాస్ట్లోనే ఉన్నట్టున్నారు. ప్రకృతి సపోర్ట్ చేయలేదనుకుంటా. ఇదంతా వాళ్ళు లోహారాకు సంబంధించిన వాళ్ళు ఇట్లా డేరాలు వేసుకొని ఈ పంటలకు కావలి చేస్తున్నారు. అక్కడ నుంచి ముందర నుంచి ఆటో కూడా వస్తుంది ఆ గ్రామంది. దాని వెనుక ఒక బైక్ కూడా ఉన్నది. ఇక లోహారా వస్తున్నాం. లోహారా దగ్గర ఉన్నాము. చాలా గుట్టలు కనిపిస్తున్నాయి. లోతుగా ఉన్నది. లోహారా ఖండాల పైన ఉన్నది. లోహారా మాత్రం లోతుగా కనిపిస్తుంది. అరే బాపురే, చాలా ప్రమాదకరంగా ఉన్నది రోడ్డు. లోహారా ప్రజలు మాత్రం బాగా లోతులో ఉంది ఈ గ్రామము. చూడవచ్చు ఇక్కడ నుంచి. అరే బాపురే, ఇంకా లోపల ఉన్నది గ్రామం. చాలా లోపల ఉన్నది. పక్కకు కూడా ఉన్నది ఒక పల్లెటూరు కూడా కనిపిస్తుంది. మనము బండిని చూసినాం. ఆవులు కూడా వస్తున్నాయి. ఇద్దరు అమ్మలు చేనులకు కూడా వెళ్తుండ్రు. బేకే బావుటే బాయ్ చేనులకు వెళ్తుంటారు. ములల గుట్ట తర్వాత లోహారాని వచ్చేసింది. రామ్ రామ్. ఆవులు కూడా ఉన్నాయి కింద. ఈ మూల బాగా డేంజర్ ఉన్నది కదా ఇక్కడ. చూడండి, చూస్తున్నాం. ఆ రోడ్డు కూడా చెడిపోయినట్టు ఉన్నది ఇక్కడ. ఈ బండలు అవి ఇవి. మరి బైక్లు ఎట్లా నడుపుతుండ్రు మరి. ఈ ఊరి వాళ్ళకు బస్సు రాదు, బైక్ ఉన్నది. మరి ఆదిలాబాద్కి వెళ్ళాలంటే ఎట్లా ఆటోలతోనే వస్తారు అనుకుంటా. ఆటోలలో కూడా వస్తే కూడా ఈ రోడ్డు బాగా చెడిపోయింది. ప్రభుత్వ అధికారులు ఈ రోడ్డు కోసం ఏపీయడానికి, వీళ్ళకి ఆదుకోవడానికి రోడ్డు మరమ్మతులు చేయించే విధంగా చర్యలు కూడా తీసుకోవాలి అని ఆరాం ఛానల్తో మనం వాళ్ళకు విన్నవిస్తున్నాం. వచ్చేసినాం. అక్కడ నుంచి బండి వస్తుంది, పిల్లలు వస్తుండ్రు ఇద్దరు. రోడ్ అయితే బాగా చండాలంగా ఉన్నది. మరి వాళ్ళు కూడా మెల్లగానే ఉన్నారు, స్లోలానే ఉన్నారు. ఇది లోహారా అండి. ఇది లోహారా. లోతు ఉన్నది కాబట్టి లోహారా అనిపిస్తుంది మరి నాకు. ఇటు సైడ్
అవును, వాగు కూడా ఉన్నట్టున్నది కదా. వాగు వాగు చేనులకు పోతుండ్రు చూడండి. లోహారా ఇటు సైడ్ కూడా ఉన్నది. ఇక్కడ మన వాళ్ళు అందరు కూర్చున్నాడు. రామ్ 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 రామ్. సర్పంచ్ ఉన్నాడు, పటేల్ కూడా ఉన్నాడు. చూస్తున్నాం మనం ఇక్కడ. ఆటో ఉన్నది, లోహారాకి వచ్చేసిన. ఇక్కడ స్కూల్ కూడా కనిపిస్తుంది. స్కూల్ ఉన్నది, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళారు. ఇక్కడ వాలీబాల్ యూత్ కూడా ఉన్నది. ఇక్కడ వాలీబాల్ నెట్ కూడా ఉన్నది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు వచ్చేసిన. తెలంగాణ క్రీడా ప్రజ్ఞానము. ఇక్కడ నుంచి ఇటు సైడ్ పోతే దేవరావు రామ్ రామ్. దేవరావు కూడా కనిపిస్తుంది అటు వెనుక. ఆవులు మేపడానికి కూడా అడవి ప్రాంతాల్లో వెళ్తున్నారు మన వాళ్ళు. రామ్ రామ్. ఆవులకి వెళ్తుంటాం. జస్ట్ మనకు దారి ఇస్తున్నాయి, ఆవులు కూడా దారిని ఇస్తున్నాయి మనకు. వాగు కూడా ఉన్నది. ఇక్కడ ఒక బ్రిడ్జ్ ఉన్నది. అంటే ఆ గ్రామం వాళ్ళు ఈ గ్రామం వాళ్ళు రాకపోకల కోసం బ్రిడ్జ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. అమ్మ కూడా చేనులకు వెళ్తుంది. వాగు ఉన్నది. వాడు అబ్బాయి కూడా వస్తుండే అక్కడ నుంచి బైక్ మీద. ఇక్కడ ఆవులు కూడా మేపుతుండ్రు కదా. బతల్ కిషోర్ ఏ కోకో రామ్ రామ్. ఏ చూడండి, బాయ్ కూడా చెప్తున్నారు మనకు. ఇక్కడ చూడండి చూడండి చూడండి. అబ్బా, ఇక్కడ కూడా జాలి పెట్టిండ్రు. మెరుపు తీగలు, ఎటువంటి పురుగులు అంటే పిట్టలు గిన రాకుండా కూడా కలరింగ్ రీల్ దారం పెట్టిండ్రు. అవును అవును, జొన్న అనుకుంటా కదా. అవును, మళ్ళీ ఇటు కూడా షెడ్ ఉన్నాయి. షెడ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. మరి మేకల కోసమా ఆవుల కోసమా? వావ్, మంచిగా ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏదో వర్క్ నడుస్తుంది. ఇక్కడ వైకుంఠ దహనము ఏదో నడుస్తుంది. ఇక్కడ ఒక జేసీబీ కూడా పని చేస్తుంది ఇక్కడ. అవును, ఏదో పనిలో నిమగ్నం అయిపోయినారు వాళ్ళు. ఈ ఊరు ఇంకొకటి ఉన్నది. ఇది ఏ ఊరు? మహార్గూడ. జై భీమ్. అవును, ఇది వైకుంఠ దహనం. ఇది ఈ ఊరుకు ఎండింగ్ అండి. మరి నెక్స్ట్ మనం ఏదైనా ప్రకృతి చూడాలనుకుంటే తర్వాత చూద్దాం. ఈ లోహారం మహార్గూడ అయిన కొండలు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయి. ఆ కొండలలో ఆదివాసులు చేన్లు ఏర్పాటు చేసుకొని వాళ్ళ జీవనోపాధి కోసం పంటలు కూడా పండిస్తున్నారు. పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇటు కూడా చూస్తున్నామండి. ఇటు కూడా ఏదో గ్రామం కనిపిస్తుంది. రోడ్డు కూడా కొంచెం ఫాస్ట్లో వెళ్తున్నాం మనం, కొంచెం వేగంగా. ఆటో వస్తుంది. ఇక్కడ ఏదో బోర్డు కూడా ఉన్నది. మనము మీ బోర్డు కూడా చూడండి. తిప్ప ఎక్స్ రోడ్ 3.6 km అంటే 3 కిలోమీటర్ల దాని ఉన్నది. ఆ ఊరికి వెళ్ళడానికి రోడ్డు ఇదే కనిపిస్తున్నాయండి మనకు. అమ్మో, చాలా భయంకరంగా ఉందిగా రోడ్డు ఆ ఊరు వాళ్ళు వెళ్ళడానికి. మళ్ళా ముందర వెళ్తున్నాం. లోతైన ప్రదేశం కనిపిస్తుంది. అవును కదా, రోడ్ ఉంది కదా. ఇటు అటు దట్టమైన అడవి లెక్క ఉంది కాబట్టి దట్టమైన ఇందులోకి వెళ్ళి రోడ్డు తీయడం జరిగింది. మా ఊరు అది మాత్రం అది రోడ్డుకు చాలా దూరంగా ఉన్నది. ఇక్కడ కూడా కొండలు వచ్చేసినాయి. ఇది తిప్ప వెళ్ళే ఎక్స్ రోడ్ అనుకుంటా. మూల మలుపు ఉన్నది. ఇక్కడ కూడా జొన్నలు వేసి చీరలు కట్టిండ్రు. ఎందుకంటే దానికి రక్షణగా, ఆ పంటకు రక్షణగా. ఇటు సైడ్ కూడా ఉన్నది.
ఎవరో ఊరి ఆయన వస్తుండు. రామ్ రామ్ బద్నార్ ఇది సాలేగూడ రైట్. ఇది సాలేగూడకి వెళ్తున్నాం. చెట్టు బాగా పెద్దగా ఉన్నది. వావ్, పైన ఎక్కినాం, కిందికి వచ్చినాం, మళ్ళా కింద లోయలోకి వెళ్తున్నాం. చూడండి చూడండి అందాలు చూడండి. ఒక గంట సేపు ఇక్కడ విశ్రాంతి కూడా తీసుకోవాలనే విధంగా ఉన్నాయి. ఇక్కడ మంచి వాతావరణము, మంచి గాలి, మంచి నీడ. మన కాక కూడా వస్తుంది. కాకా రామ్ రామ్ చొకటే ఇది బద్నార్ మేవా సాలేగూడ బత్తపోరది శత్రు సాలేగూడకి వెళ్తున్నాం. శత్రు దాదాని కలిసినాం. అడవి అందాలు కూడా ఇక్కడ లోతు ఉన్నటువంటి ప్రదేశం. అందులో వాగు ఉన్నది. వాగులో నీళ్లు లేవు, బాగా డౌన్లో ఉంది. చూడండి ఎంత ప్రమాదంగా వస్తున్నారు, ఎంత ప్రమాదకరంగా వస్తున్నారు. బస్సులు లేవు కదా, ఆటోలు లేవు, అందుకోసమే అసలు రామ్ చాలా ప్రమాదం అండి. మరి బస్సు ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ద తుకారాం ఛానల్లో కూడా ఇది ఒక పాయింటేనండి. ఖచ్చితంగా బస్సు ఈ ఏరియాలకు అవసరమే. పైన కూడా ఒక ఆయన ఉన్నాడు. సాలేగూడ ఓకే, సాలేగూడనేనా? అమ్మ కూడా చేన్లోకి వెళ్తుంది. సాలేగూడ కట్ చేసినామండి. సాలేగూడ కట్ చేసినాం. మళ్ళీ ఇంకా అక్కడ వెళ్ళాలంటే మళ్ళీ నెక్స్ట్ డే వద్దాం. సాలేగూడ నుంచి మళ్ళా లోపల వెళ్ళే గ్రామాలు ఏదైతే ఉన్నాయో అవి మళ్ళీ చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, వచ్చేసినాము సాలేగూడ కాంప్లో. పాఠశాల కూడా ఉన్నది ఇక్కడ. సాలేగూడ ఈరోజుకు అయిపోయింది. ఈరోజు సాలేగూడతో అక్కడ లోహార నుంచి సాలేగూడకు మనం రావడం జరిగింది. దీనికి ఈరోజుకు ఎండింగ్ ఇచ్చి మళ్ళా రేపటి రోజు ఇంకా గ్రామాలు తిరుగుదాం. బాయ్. ద తుకారాం ఛానల్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.